గైస్, ఈరోజు మనం ఆడేది గ్యాంగ్స్టర్ వెగాస్. ఓకే, ఇది ఏదో యాడ్ వస్తుంది. షాప్లో ఏదో గిఫ్ట్ వచ్చింది నాకు, గిఫ్ట్ ప్యాక్. ఓకే గైస్, స్మాల్ డిస్టర్బెన్స్. నాకు కొంచెం క్యాష్ అయితే వచ్చింది, కలెక్ట్ చేస్తున్నా. ఓ బాగా వచ్చాయి. 1 minute. ఓకే, నా దగ్గర 4 ఉన్నాయి. 50కి అది అన్లాక్ అవుతుంది, ఈ 30కి. ఓ బాగుంది. ఈ బండి బాగానే ఉంది, కానీ నా దగ్గర అన్నీ లేవు. సరే, నాకేం వద్దులే, కానీ ఒక బండి తీసుకొని వెళ్దాం. నా ఫేవరెట్ బండి ఒకటి ఉంది, అది ఆల్రెడీ కొనేసాను, కానీ దాన్ని డెలివరీ చేయడానికి కొంత మనీ కావాలి కదా గాయస్. ఇప్పుడు ఆ మనీ నా దగ్గరకు వచ్చింది. ఇదే ఆల్రెడీ ఎక్విప్ చేస్తున్నా. ఎస్, ఇప్పుడు డెలివరీ చేసా. ఎస్, నా వెహికల్ వచ్చేసింది. అరే ఏమైంది, గ్లిచ్ వచ్చిందండి. ఓకే, ఇప్పుడు ఆ గ్లిచ్ పోయింది. నా కార్ ఏది? నా కార్. అరే ఎక్కలేదండి. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, దీని దగ్గర మాత్రం అసలు వెళ్ళకూడదు. అక్కడ కొంతమంది డేంజరస్ మంది ఉంటారు. ఒకసారి మీకు వెళ్ళి చూపిస్తాను అక్కడ ఏంటో డేంజరస్ మంది ఉంటారు. నా దగ్గర ఏమేమి వెపన్స్ ఉన్నాయో మీకు చూపించలేదు కదా, చూపిస్తా ఆగండి. ఇది ఉంది, ఒక పిస్టల్, ఒక బ్యాట్, ఒక హ్యాండ్ అనేది దగ్గర ఉంటుంది. ఇది స్నైపర్. నెక్స్ట్ ఇది ఆర్పీజీ ఉంది. ఆగండి, మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను కదా. సారీ, ఇటేనా? ఎట్టెళ్ళాలి? ఓ ఇటేనా? ఒకటి జీపీఎస్ సరిగ్గా చూపించదు, లేకపోతే ఏం కన్ఫ్యూజ్ అవుతుందో నాకే తెలీదు. దారుణమే. ఓకే, అక్కడ పైనుంచి ఎగురుకొని వచ్చి ఇక్కడ క్రాష్ అయింది. ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను అక్కడ. ఈ కార్ ఫుల్ స్కిడ్ అయితే ఇంకా ఎక్కువ హెల్త్ కూడా ఉంటుంది ఈ కార్కి. పైగా స్పీడ్ కూడా ఎక్కువ ఈ కార్ది, అందుకని నాకు ఈ కార్ ఇష్టం. వస్తున్నా.
ఇది డేంజరస్ జోన్. ఆగండి, మీకు స్నైపర్తో చూపిస్తా ఒకసారి జూమ్ చేసి స్కూప్తో. ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, తలపైన హార్న్స్ పెట్టుకొని, వీళ్ళు చాలా డేంజరస్. ఒక్కసారి షూట్ చేసామనుకో ఇంక మన వెనకాలనే పడతారు. ఇక్కడ మీకు ఈ సన్లైట్ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ సన్లైట్ కలర్లో ఉన్న దాన్ని లోపలికి వెళ్ళకూడదు. ఇప్పుడు కనిపిస్తుందా గాయస్? ఇక్కడ జోన్ కనిపిస్తుంది కదా, సన్లైట్ కలర్లో జోన్. దాని లోపలికి కానీ వెళ్తే ఇంకా వాళ్ళు మనల్ని అటాక్ చేస్తారు. ఇంకా ఈ జోన్ ఈ జోన్ నుంచి మనం బయటకు వచ్చిన వాళ్ళు మన వెనకాలనే పడతారు. మనం ఈ గేమ్లో చనిపోయేదాకా వాళ్ళు మన వెనకాలనే పడతారు. ఫస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్కి రూట్ పెట్టాలి. ఓకే, ఇక్కడ మీకు ఇది అనిపిస్తుంది కదా, ఇది గరేజ్. ఎన్న కార్ తీసుకొని సెల్ చేయవచ్చు, కానీ నేను నా కార్ మాత్రం సెల్ చేయను. ఇక్కడ నాకు డైలీ మనీ వస్తూ ఉంటాయి నాకు తెలిసి. గెట్ ఓకే, ఇదేంటి? ఓ వద్దులే, ఇప్పుడు కాదు, తర్వాత. ఇదేంటి? నేనైతే ఫస్ట్ మ్యాప్ పెట్టాలి. ఎక్కడ ఉంది ఎయిర్పోర్ట్? ఇక్కడ ఉంది. ఇక్కడికి నేను లొకేషన్ పెడతా. ఓకే, సారీ. ఇప్పుడు మనీ యాడ్ అయిందో లేదో చూడాలి. ఓకే, చూసారు నా దగ్గర ఎంత పెద్ద గన్ ఉందో. స్నైపర్ కూడా ఉంది. ఇప్పుడు దొరికింది ఎయిర్పోర్ట్కి రూట్. ఇందాక కొంత మనీ కలెక్ట్ చేశాం కదా, ఫస్ట్ ఆ మనీ ఉందో లేదో చూసుకోవాలి. ఓహో, ఇది షార్ట్ కట్ రూట్ ఎయిర్పోర్ట్కి. హాయ్. ఓహో, అయిపోయినా ఆగు, నేను గుద్దుదాం అనుకుంటే. చల్ ఆగురా నువ్వు. అమ్మా, ఎలా కనిపిస్తున్నాడు నీకు? ఏడాడు బైకోడు వెళ్ళిపోయాడు. మొత్తం తిప్పిస్తావు నన్ను. చూసారు గైస్, ఈ జీపీఎస్ని నమ్ముకుంటే ఇట్లానే ఉంటుంది. ఇక్కడ ఫ్రంటే పెట్టుకొని రూట్ మొత్తం తిప్పిస్తుంది. నేనైతే ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు ప్రతిసారి ఒక రూల్ పెట్టుకుంటాను గాయస్. ఏంటంటే ఎయిర్పోర్ట్కి నా ఓన్ బండితో వెళ్ళకూడదు. ఇక్కడ పార్కింగ్ లాట్ కనిపిస్తుంది కదా, ఈ పార్కింగ్ లాట్లో బండి పార్కింగ్ చేయించి
దాని తర్వాత ఇక్కడ నుంచి ఒక బండిని తీసుకొని ఎప్పుడన్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని గాయస్. అది నేను రూల్ పెట్టుకున్నాను గాయస్. గ్లిచ్ అయింది 1 minute. ఓకే గాయస్, ఇప్పుడైతే నేను ఈ బండి తీసుకున్నా. నా బండి చూపిస్తా ఆగండి ఎక్కడుందో. నేను ఎప్పుడన్నా పైన పెడతా నేను నా బండి. పోలీస్ అంకుల్ హాయ్. అసలు దగ్గరికి రాకముందే వెళ్తాడు. ఇదండి, ఇది నా బండి. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది చాలా డేంజరస్ బండి. దీనిపైన కానీ మనం కూర్చున్నాం అనుకో పోలీసు మన వెనకాల పడతారు. ఈ బండి గురించి మీకు ఎంతో కొంత తెలిసే ఉంటుంది, ఇంకా ఈ గేమ్ గురించి కూడా. నీ మీద నుంచి ఇప్పుడే బండి ఎక్కించిన. ఏమో పోలీస్ ఆగు, నా కార్డుని తీసుకెళ్తా. వద్దులే, ఈ కార్డుని తీసుకెళ్తా, మళ్ళీ నా కార్ క్యాచ్ అవుతుంది. బాయ్ ప్లీజ్ పట్టుకో. అడ్రే కార్ బ్యాండ్ పగిలిపోయేటట్టుంది ఈరోజు. పోలీస్ నన్ను పట్టుకో. ఈ మిలిటరీ వాళ్ళ దగ్గరికి వస్తే చాలు, ఆ గేట్ లోపలికి వస్తే వెనకాల పడతారు. ఈ గేమ్లో వచ్చేదాకా వెనకాల పడతానే ఉంటారు మిలిటరీ. పెద్ద న్యూక్లియర్ బాంబు తెచ్చి వేలు చేసినట్టు. అబ్బా, ఇప్పుడు నేను పెద్ద జంప్ చేస్తున్నా. పెద్ద జంప్ అక్కడ ఏరోప్లేన్ తీసుకొని టాటా బాయ్ బాయ్. ఓ నైట్ అవుతుంది. అరే అమ్మయ్య, నా దగ్గర పారాషూట్ ఉంది గాయస్. టైంకి పారాషూట్ దొరికినందుకు దీనికన్నా ఒక లైక్ కొట్టాలి కదా గాయస్. తొందరగా లైక్ కొట్టేయండి. ఇప్పుడు నా కార్ ఉన్న ప్లేస్ ఏది? డైరెక్ట్ నేను అక్కడనే ల్యాండ్ అవుతా. ఈ ప్లేస్లో నా కార్ ఉంది, డైరెక్ట్ నేను ఇక్కడనే ల్యాండ్ అవుతా. అసలు ప్రెస్ చేయలేదు, ఎట్లా ప్రెస్ అయిపోయిందో. అసలు స్పీడ్ తగ్గిద్దాం అనుకుంటా, కొంచెం బాగా స్పీడ్ ఎక్కువ ఉందని. మంచిగా తిరుగుతా. కింద కనిపిస్తుంది కదా గాయస్ నా కార్. ఇది కాదు, ఇక్కడ కనిపిస్తుంది కదా నా కార్. ఇదేం బైక్? సూపర్ బైక్. ఒకసారి దీంతో ఒక రైడ్కి వెళ్ళొద్దామా? దీని స్పీడ్ సూపర్ ఉంటుంది. అది హీరో ఎగ్జిట్, సరే ఎంట్రీ కాదు. ఇంకా చూసారా గాయస్? ఓకే, మనం రిటర్న్ ఇంకెళ్ళిపోదాం. వావ్, ఇప్పుడు వెనకాలకి వస్తాం గాయస్. ఫుల్
ఒకేసారి రేస్ కొట్టి నేను జంప్ చేస్తాను చూడండి గైస్. బైక్ని ఫుల్ స్పీడ్తో 3, 2, 1 అది. ఇప్పుడు స్పీడ్ లేదు ఈ బైక్లా, వేస్ట్ బైక్. వెనకాల నా రూట్ ఉందా వెళ్ళడానికి? లేదు, ముందర నుంచే వెళ్దాం. వా కంట్రోల్ కావట్లేదు అసలు ఈ బైక్. ఓ ఎయిర్పోర్ట్ రూట్ ఇక్కడ కదా. ఇటు ఇంకా ఇప్పుడు నేను వెళ్ళి నా బండి తీసుకుంటా. బూమ్. ఈరోజు ఈ బండి ఓకే. ఇది గైస్ మన ఇవాళ వీడియో. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కన గంటను కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి.